మరి కాసేపట్లో మేడ్చల్లో జాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా భారీ ర్యాలీతో సభకు చేరుకోనున్నారు. ఇప్పటికే మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మరి కాసేపట్లో మేడ్చల్లో జాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా భారీ ర్యాలీతో సభకు చేరుకోనున్నారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కూడా ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో మేడ్చల్లో జాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు భారీ ర్యాలీతో సభకు పాల్గొనబోతున్నారు. ఈ ర్యాలీలో పట్నం మహేందర్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ సిద్ధంగా ఉన్నారు. సందీప్, కాసేపట్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఉండబోతుంది. జాతర సభతో కూడా ఈ సభ ఓరెత్తుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానమైనటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించాడు. ఈ స్థానాన్ని తిరిగి దక్కించేందుకు కూడా రేవంత్ అన్ని వ్యూహాలు రచిస్తున్నాడు. ఇప్పటికీ ఈ సభకు సంబంధించి ఇది రెండో సభ అని కూడా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ జరుగుతుంది. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే సభా ప్రాంగణంలో ఉన్నాం. దానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు అన్ని ఏర్పాట్లు కలెక్టరేట్ లో కూడా ఆమె నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఆమె ముఖ్యమంత్రితో పాటు ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. దాదాపుగా 40 నుండి 50 వేల మంది జన సమీకరణ చేసేందుకు కూడా కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే సిట్టింగ్ స్థానం అయినటువంటి మల్కాజ్గిరి స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 2019 ఎన్నికల్లో ఇక్కడ ఎటువంటి ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేకున్నా కానీ ప్రశ్నించే గొంతుక పేరిట కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది. భారీ మెజారిటీతో నుంచి ఇక్కడ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా కూడా గెలుపొందడం జరిగింది. సేమ్ ఇప్పుడు అదే 2023 ఎన్నికల్లో అదే సేమ్ రిపీట్ అవుతుంది. ఎందుకంటే అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, కానీ ఇక్కడ ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కానీ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి లేరు. కానీ ఇక్కడ నుంచి తిరిగి అదే స్థాయిలో కూడా గెలవాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది. తప్పకుండా ఇవే సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ సభకు సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు. చెప్పండి, ఈ సభ ఎందుకంటే ముఖ్యంగా మల్కాజ్గిరి సభను కాంగ్రెస్ పార్టీ కొద్దిగా రిఫరెండల్గా కూడా తీసుకుందని కూడా చెప్పవచ్చు. ఈరోజు మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారు 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 2 గంటలకే వచ్చాను, కానీ కొన్ని వేరే జిల్లాలో సభలు ఉండడం వల్ల కొంచెం టైం లేట్ అవుతుంది. సీఎం వచ్చే టైంకి భారీ జన సమీకరణ దిశగా ఇప్పటికే 10-15 వేల మంది గ్రౌండ్కి చేరుకోవడం జరిగింది. సుమారు 70 నుంచి 80 వేల మంది ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఈ మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రసంగించిన మల్కాజ్గిరి స్థానం మా కార్యకర్తలు కానీ, నాయకులు, ప్రజలు కానీ సిద్ధంగా ఉన్నారు. సునీత మహేందర్ రెడ్డి గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఎండ కాస్త ఎక్కువగా ఉన్నా కూడా కాంగ్రెస్ శ్రేణులు తప్పకుండా సీఎం రేవంత్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2019లో రేవంత్ రెడ్డి ఇదే మల్కాజ్గిరి స్థానం నుండి గెలుపొందడం జరిగింది. తిరిగి ఏం హామీ ఇస్తాడు మల్కాజ్గిరి ప్రజలు అనే దానికి కూడా ఎందుకు వచ్చాను
ఇప్పుడు సునీత గారు వెళ్తున్నాడు ఎంపీగా. గతంలో రేవంత్ రెడ్డికి ఎట్లా మన కుత్బుల్లాపూర్ మేడ్చల్ నుంచి షామీర్పేట నుంచి మెజారిటీగా మనం గెలిపించినాము. అట్లానే సునీతారెడ్డి గారు కూడా గెలిపించి మనం వీళ్ళకు మంత్రిగా చేయాల్సి చూస్తున్నాము. కుత్బుల్లాపూర్ నుంచి అప్పుడు మెజారిటీగా రేవంత్ రెడ్డి సాబ్ వచ్చింది. మరి ఆ రేవంత్ రెడ్డి సాబ్ గెలిచినాక పిసిసి ఆయన్లు, పిసిసి తర్వాత ముఖ్యమంత్రి ఆయన్లు. కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్గిరి అంటే ఈ ఏరియా నుంచి గెలిచిన వాళ్ళు మంత్రిగా అవుతారు. ఇక్కడ నుంచి గెలిచి రేవంత్ రెడ్డి సాబ్ సీఎం అయిన్లు. అట్లానే మన సునీత పట్నం మహేందర్ రెడ్డి అమ్మ గురించి చెప్తున్నాము. మనము ఈ బీజేపీ ఏముంది, బీజేపీ ఖాళీ సెంటర్ గురించి ఆలోచిస్తున్నాం. ఎక్కడో ఉండవచ్చు కానీ మన తెలంగాణలో బీజేపీ పేరుగా 1-2 స్థానంలో కూడా రాదు. మనం వచ్చేది మన కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంది. మన ప్రతి ఒక్క డెవలప్మెంట్ గురించి చేస్తుండ్రు. ప్రతి ఒక్క హామీ ఇచ్చిన మాట బీఆర్ఎస్ చేసిన కుంభకోణాల నుంచి కొన్ని ఆగిన అది కూడా అమలు అయిపోతాయి. మన సునీత లక్ష్మారెడ్డి గారికి ఇక్కడి నుంచి సెంటర్కి పంపించి మంత్రిగా చూడాలని కోరుతున్నాము. మన రేవంత్ రెడ్డి నాయకత్వము నిలబెట్టాలని ప్రతి ఒక్క ప్రజలు కోరుతూ ఫుల్ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుత్బుల్లాపూర్ నుంచి వచ్చామండి. కూనా శ్రీశైలం గౌడ్ మాజీ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ నుంచి వచ్చాము మేము. ఈరోజు పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు మరి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మల్కాజ్ మరి ఆమెని ఎంపీగా గెలుపొందాలని చెప్పేసి గెలిపియాలని చెప్పేసి మేమంతా కూడా ఆకాంక్షతో పనిచేయడం జరుగుతుంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేము భారీ ఎత్తున తరలి వచ్చినాం. మరి ఈ రోజు కుత్బుల్లాపూర్ కూడా శ్రీశైలం గౌడ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ రోజు పట్నం మహేందర్ రెడ్డికి సపోర్ట్ చేసి మళ్ళీ ఆమెను ఎంపీగా గెలుపొందాలని చెప్పేసి మేమందరం కూడా కార్యకర్తల నాయకులు మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి గతంలో టీఆర్ఎస్ చేసినటువంటి ప్రతి కంటే కూడా అన్ని సంక్షేమ పథకాలను తీసుకెళ్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలిగిన వర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజలకు పనిచేస్తూ కలుగుతుంది. మరి మేడం ను కూడా గెలిపేయాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాము. చెప్పండి, మీరు అంటే రేవంత్ రెడ్డి స్పీచ్ కోసం అంటే 6 గ్యారెంటీలు ఇప్పటికే అమల్లోకి తెచ్చారు. అంటే మిగతా దేనికోసం మీరంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తారు? మేము ముందుగా రేవంత్ రెడ్డి గారికి మేము అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మరి ప్రస్తుతం మేము కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చాం. నేను 26 కులాల జేఏసీకి అధ్యక్షుడిని. అయితే ఇక్కడ మాకు రేవంత్ రెడ్డి గారు పోయిన ఎలక్షన్స్లో మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ బీసీ జాబితా నుండి 26 కులాలని నిర్దాక్షిణ్యంగా దుష్ట ముఖ్యమంత్రి అయినట్టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్యాయంగా తొలగించారు. అయితే ఆ అన్యాయాన్ని మేము నొక్కి ఒక్కానించి ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. వాళ్ళు రేపు చేస్తాం, మాపు చేస్తామని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. అయినా వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూకట్పల్లిలో జరిగిన సమావేశంలో ఈ 26 కులాలని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 26 కులాలని చేరుస్తాము అని చెప్పడం జరిగింది. నాది 26 కులాల్లో మాది కుప్పలు ఆయనకి గిఫ్ట్ గా ఇస్తాం అంటే ప్రస్తుతం మహిళా కార్యకర్తలు చెప్పండి. నమస్కారం అందరికి. నేను 130 డివిజన్ అండి ఏరియా నుంచి వచ్చాము. నేను మహిళా సమైక్య నుంచి వచ్చానండి. మహాలక్ష్మి నుంచి వచ్చాము. నేను అండి మహాలక్ష్మి సమైక్య మాది ఎస్ఆర్ఐ నగర్ నుంచి వచ్చాము. మేమైతే ఇంచుమించు 2012 నుంచి మేము డోక్రా గ్రూపులు రన్ చేస్తూనే ఉన్నాము. కాకపోతే ఇప్పటి వరకు మాకు వచ్చిన లాభం అయితే ఏమీ లేదు ఇందులో. దయచేసి ఇప్పుడైనా మా డోక్రా గ్రూప్ మహిళలందరికీ వడ్డీ రుణాలు మాఫీలు కానీ మాకు వారికి చేస్తారని ఆశ కూడా వాళ్ళకి చెయ్యాలని అందులోని కూడా మాకు కొంత మహిళలకి
సునీతారెడ్డి గారు కూడా మాకు ఒక మహిళ అయ్యి ఆవిడ ఎంపీగా నిలబడినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. మాకు వీలైనంత మటుకు డోక్రా మహిళలకు అందరికీ సహాయం చేయాలని మేము కోరుకుంటూ మా సమైకి వచ్చేసి మహాలక్ష్మి సమైక్య అండి. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక మహిళ నిలబడ్డది కాబట్టి మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలో మాత్రమే దక్కుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేరు బీజేపీలో. కానీ ఇక్కడ నుండి మల్కాజ్గిరి స్థానం నుండి ఒక మహిళ పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఇక్కడ నుంచి బరిలో తప్పకుండా ఇక్కడ నుంచి భారీ మెజారిటీతో కూడా అఖండ మెజారిటీతో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పండి, ఎక్కడ చెప్పారు? రైట్ థ్యాంక్ యూ సందీప్.